క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు. ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఆయన వచ్చేసారి మాట చెప్పారు, బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది, కునుకు పట్టాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించి కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే అనుగ్రహాన్ని పొందామని, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు. నేను ఈ మూలటి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఇది కూడా జనం పెట్టుకుంటున్నారు. కలపడి నిర్మాణం జరిగేటప్పుడు మనకి కరెంటు రోడ్డు వచ్చింది. అప్పుడు ఆయన చేతిలో పెట్టారు దేవుడు. అలా పట్టుకున్న కూడా ఏం చేయలేదు. గంటసాల కచేరీ చేశారండి ఇక్కడ. ఫస్ట్ ఈ చెరువు వచ్చి హార్మోని పెట్టి మీద ఆ రీల్స్ మీద ఉండి కాసేపు ఉండి విని అప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళేవారు స్నానం చేసాక. గర్భాలయ కుజ దోషాలు, జాతక పరిహారాల కోసం వచ్చేవారు అందరూ కూడా ముందు రోజు సాయంత్రం వచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారండి. వచ్చిన వాళ్ళకి ఇక్కడ గదులు అందుబాటులో ఉంటాయి. ఆ గదిలో ఉండి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి కోనేటిలో స్నానం చేసి ధర్మకర్త గారు చెప్పినట్టు ప్రదక్షిణ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆడవాళ్ళ సైన మందిరంలోకి వెళ్ళి నిద్ర చేసిన తర్వాత తెల్లవారుజాము బ్రహ్మముహూర్తం అయిపోయిన తర్వాత 6 గంటలకు లేపి మేమే అభిషేకంకి వస్తారండి భార్యాభర్త. నిత్యము అభిషేకాలు జరుగుతాయి. షష్ఠి, మంగళవారము, మాస శివరాత్రి ప్రత్యేకమైన అభిషేకాలు. అలాగే స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజులు కాబట్టి ఎక్కువ మంది రావడం వల్ల ఆ రోజు జనము కొంచెం వైభవంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా వారి కోరికను బట్టి, భక్తిని బట్టి ఫలితం పొందిన వారందరూ కూడా మరలా రావడం జరుగుతుంది. మాస శివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుందండి. విశేషంగా ఆ రోజు కూడా వ్యాపారాలు, వృత్తి, వ్యవసాయ ఫలితాలు, ఆరోగ్యాలు, పిల్లల చదువుల గురించి కావచ్చు, జాతక దోషాలు, కుజ దోషాలు కావచ్చు, నాగప్రతిష్ఠ పరిహారాలు. సుబ్రహ్మణ్య స్వామి వారు కుజుడికి అధిపతి కాబట్టి కుజ దోషాలు కూడా కుజ దోషాల నివారణకి ఆయన అధిపతి అగ్నిగొండను
ఆ స్వామివారి సైన్యాధిపతి సమస్త దేవతా గణానికి కూడా సైన్యాధిపతి కాబట్టి ఆయన అధీనంలో ఉండే గ్రహాలకి ఆయన ఇది చేసి మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతుందండి. అది అంటే పరమేశ్వరుడితో కూడిన సుబ్రహ్మణ్య స్వామి వల్ల, అందులోనూ ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రంగా ఆయనంతటా ఆయనే సర్పరూపంలో వచ్చి సేవ చేసుకున్న ఆలయం వల్ల కావచ్చు. అమ్మవారి పేరు సార్? అమ్మవారు ఉమాదేవి అండి, అయ్యవారు మహేశ్వరుడు, ఉమామహేశ్వరుడు. ఉమామహేశ్వరులు అండి, తల్లి తండ్రిగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ సర్పరూపంలో భక్తులందరికీ కూడా కోరికలు తీరుస్తున్నారు. చాలా మంది ఇలాగ నెల రావడం, మళ్ళీ 6 నెలలకు 8 నెలలకు మళ్ళీ వచ్చి సంతానంతో వచ్చి. అదే చాగంటి కోటేశ్వరరావు అంటే ప్రవచన గారితో ఈ ఆలయం గురించి ఇంత గొప్పగా చెప్పారంటే ఇంకా ఈ ఆలయం వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందండి.